గుంటూరులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలీ కార్మికులు పని బంద్ నిర్వహించారు. నెల బిల్లులు, పెండింగ్ కూలీ రేట్లు, పీఎఫ్, ఈఎస్ఐ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం సివిల్ సప్లై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు నందివెలుగు రోడ్లోని సివిల్ సప్లై గోదాముల వద్ద జరిగిన నిరసనలో ఏఐటీయూసీ నేతలు పాల్గొని జనవరి 1 నుంచి అమలు చేయాల్సిన కూలీ రేట్ల పెంపును వెంటనే అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేసి కార్మికులకు యూనిఫామ్లు, ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సప్లై కార్మికుల కూలీ రేట్ల పెంపుదల ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి పెంచాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం కనీసం సంప్రదింపులు జరపడానికి కూడా మాతో చర్చలకు సిద్ధం కాలేదు. అలాగే పని చేసినటువంటి దానికి కూడా కూలీ రేట్లు ఇవ్వడానికి, ఇప్పుడు నెల నెల కూలీ రేట్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వెనకాడుతూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని గత్యంతరం లేని పరిస్థితుల్లో పిఎఫ్ సమస్య ఉంది, ఈఎస్ఐ సమస్య ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ముఠా కార్మికులు వాళ్ళకు సంబంధించి నెల బిల్లుల్ని సక్రమంగా చెల్లించని కారణంగా రాష్ట్ర సివిల్ సప్లైస్ యాజమాన్యంపై పని బంద్ సమ్మె కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళ సమస్యలైన నెల బిల్లుల్ని సక్రమంగా ఇవ్వాలని, అలాగే 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూలీ రేట్ల పెంపుదల విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక వర్గాన్ని పిలిచి చర్చలు జరిపి కూలీ రేట్లని పెంపుదల చేయాలని, ప్రావిడెంట్ ఫండ్ సమస్యలు పరిష్కరించాలని తదితర కారణాలతో ఈరోజు బంద్ అలాగే సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర సివిల్ సప్లైస్ యాజమాన్యం ప్రతి నెల సక్రమంగా 10వ తేదీ కల్లా కార్మికుల చేత అయితే నిత్యం